సార్ చెప్పండి. రోజుకి ఒక రకంగా గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే పాత గవర్నమెంట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన దస్త్రాలన్నీ తగలబడుతున్నాయి. ఎందుకు తగలబడుతున్నాయని అనుకుంటున్నారు? ఎందుకు తగలబడుతున్నాయి అనుకోవాలి మనం? ఆళ్ళ గుట్టంతా బయటపడిపోద్ది. ఆళ్ళు చేసిన ల్యాండ్ మాఫియా గానీ, లేతే కబ్జాలు చేసినయి గానీ, అయన్నీ మనకు డాక్యుమెంట్ రూపేణా లేతే మన ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉంటే రికార్డ్ పరంగా అన్నీ బయటపడతాయి కాబట్టి, అయన్నీ తగలెట్టేస్తే ఏమైపోద్ది? ప్రూఫ్స్ ఉండవు. ప్రూఫ్స్ లేకపోతే మనం ఏది క్వెషన్ చేయడానికి ఉండదు. సో ఏంటంటే వాళ్ళ మనుషుల ద్వారా ఏదో రకంగా ఒక టైప్ ఆఫ్ క్రైమ్ కింద వాళ్ళు అవన్నీ తగలెడుతూ జనాలకి ప్రూఫ్లు లేకుండా జనాల ఆస్తులు వాళ్ళతో పాటు జనాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నాశనం చేస్తున్నారంటే వాటితో పాటు జనాలు కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ టైప్ ఆఫ్ రాజకీయం వైసీపీ ప్రభుత్వం చేయిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇలాగే జరిగితే మిగతా ఏదైతే మన డాక్యుమెంట్స్ సంబంధించి పూర్వం నుంచి వచ్చే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు వచ్చేపాటికి తగలబడిపోతే వాటి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు డిజిటల్ దీంట్లో ఉన్నాం. ఇంకా డాక్యుమెంటేషన్ అవ్వకుండా ఇట్లా తగలబడిపోతా ఉంటే రేపు పొద్దున డిస్ప్యూట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఖచ్చితంగా వస్తాయి. దానిలో భాగంగా అంతకుముందు తెచ్చిన వీళ్ళు ఏదైతే చట్టం తెచ్చారో ల్యాండ్ టైటిల్ యాక్ట్, దానికి ఇంకా ఉపయోగపడినట్టేగా వాళ్ళకి ఎవరైతే అక్రమాలు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందిగా. లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేరుగా అధికారంలో, కాబట్టి అలాంటి ఏం జరగకుండానే ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చూసుకుంటది. ఏదైనా గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవసరమైతే మళ్ళీ సర్వే చేయిస్తుంది. ఏ ల్యాండ్ దేనికి సంబంధించిందని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి ఏ డాక్యుమెంట్లు అయితే నాశనం అవసరమైతే వాటి కొత్త డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించడం కూడా గవర్నమెంట్ దానికి సంబంధించిన కార్యాచరణ తప్పకుండా ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళు తగలెట్టిన మాత్రాన మనకేం నష్టం ఉండదు. కానీ ఏంటంటే కొంచెం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రజల ఆస్తులకు కూడా సంబంధించిన డాక్యుమెంట్ నాశనం అవుతాయి. గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేకపోతే ప్రజల ల్యాండ్ కానీ ఎవరు తీసుకెళ్ళిపోలేరు. ఏంటంటే వాళ్ళు చేసిన క్రైమ్ బయటపడితేనే అది తగలెట్టేస్తారు. మనకి చాలాసార్లు అంతకుముందు కూడా గత 4 క్రితం కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఎంఆర్ఓ ఆఫీసులు తగలెట్టిన లేకపోతే గొడవల్లో తగలెట్టినవి జరిగినాయి. అలా అని కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ దాని సర్వే లైన్లోకి వెళ్ళేప్పటికీ సర్వే చేసి గవర్నమెంట్ ఎవరిది ఏం చెందాలా అన్నది లేదా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు ఏమున్నాయని గవర్నమెంట్ సర్వే చేసుకొని దానికి సంబంధించిన డేటా రెడీ చేస్తుంది. అలాగే చూసుకుంటే పోలవరం అంశం వచ్చేపాటికి దయావాల్పురం మా టైంలో బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది, మాకు సంబంధం లేదు, మేము ఉన్నప్పుడు అంత అవినీతి ఏం జరగదు, బాగానే ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు అంటారు. 5 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు చేసినప్పుడే మాత్రం వాళ్ళు బాగుంది. వాళ్ళు మురగ పెట్టారు. ఇంతవరకు పోలవరం అన్నది 5 ఏళ్ళ నుంచి వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. పూర్తి చేయకుండా దాన్ని అలాగే ఉంచేసేపాటికల్లా రట్టు పట్టి గేట్ అన్నది పాడవకుండా ఎలా ఉంటుందండి? తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నారా? ఇప్పుడు వస్తువు పాడవటానికి కారణం ఎవరు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అంటే వాళ్ళ తప్పులన్నీ మన మీద వేసేస్తారా? మన మీద రుద్దేస్తారా? అంటే ఈ గవర్నమెంట్ మీద అన్ని వాళ్ళు చేసిన తప్పులన్నీ గవర్నమెంట్ రుద్దేద్దాం ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారు. బుద్ధిగా ఏం నమ్మరండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. మీరేం చేశారో ఎలా చేశారో అని ప్రతిదీ ప్రజలకి కూర్చుకుట్టినట్టు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిదీ బయటికి పెడుతుంది. అన్ని రుజువులతో సహా చూపిస్తామండి. అదేవిధంగా చూస్తుంటే రివర్స్ టెండరింగ్ ద్వారా మేము డబ్బులు మిగులుస్తాం అని చెప్పి అప్పట్లో ఓదర కొట్టారు. కానీ ఇప్పుడు దానికి 3 అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్ల పైన అవుతుంది రిపోర్ట్ తీసుకెళ్లి చూపించిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ సూచాయిగా ఒప్పుకుంది. దాన్ని ఎలా తోడొస్తుంటారో రేపు పొద్దున ఎంత త్వరగా అవుతుందని అనుకున్నారు పోలవరం. అదే అండి, ఇప్పుడు పరిస్థితులు రాష్ట్ర పరిస్థితి బాగోకపోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉండటం వల్ల కొత్త పరిపాలన కోసం ప్రజలు పాకులాడి గెలిపించుకున్నారు. దానికి సంబంధించిన ఏ లోటుపాట్లు ఉన్నాయో ఈ ప్రభుత్వం నిదానంగా చేస్తుంది. ఒకేసారి పరిగెత్తలేదండి. అర్థమైందా? బిల్డింగ్ కట్టడం కష్టం కానీ పడేయడం ఎంతసేపు అండి? వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పడేసింది, అప్పుల పాలలోకి చేసింది, ఆర్థిక వ్యవస్థలోకి తోసేసింది, లోకి తీసేసింది. కాబట్టి ఏంటంటే మనం ఆలోచించుకోవాలని ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కొత్త పరిపాలనలోకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంత టైం ఆఫ్ పీరియడ్ ఇవ్వాలి. గట్టిగా ఒక 6 నెలలు ఏంటండి ప్రభుత్వం వచ్చి ఎందుకని విమర్శలు చేస్తున్నారు? మీరు చేయొచ్చు కదా. మీరు చేస్తుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు కదా. ఏదో నిందలేసేయడం అని కాదండి. మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏది ఎప్పుడు చేయాలో అలా చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా రాష్ట్రాన్ని ఒక మంచి దారిలో ఆర్థిక వ్యవస్థగా ఎదిగే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మంచి అన్నది కొంచెం లేటుగా అవుతుంది. కాబట్టి నిదానంగా రాష్ట్రం ఆర్థికంగా ఎదిగే విధంగానే ప్రయత్నిస్తున్నారండి. అలాగే చూస్తుంటే మనం ఒక ప్రాజెక్టు గేటు కొట్టకపోతే దాన్ని విచ్చిన దేశాలు కంప్లీట్ చేస్తారు. ఎలా చూస్తారు? అది చూడాల్సిన వాళ్ళు ఎవరండి? ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చూడాలి. ఎందుకంటే సమస్య వచ్చింది, సొల్యూషన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే చేసేస్తారండి. అంతేగాని ఒకేసారి కొండ మీద పడిపోతే ఒక్కళ్ళు ఎవరో లేపలేరు. దానికి తగిన టెక్నాలజీ ఎలా ఉంటుందో దాన్ని ఎలా తీయగలదా అన్నది ఒక టైం ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఒక టైం తీసుకుంటారు. అలాగే సమస్య వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని ఏదైనా చేస్తారు. వెంటనే చేయడానికి మనమేం దేవుళ్ళు కాదండి. కాబట్టి ఏ గవర్నమెంట్కైనా ఏ నాయకులకైనా కొంత టైం ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా అది గుర్తుంచుకోవాలి. మీరు చేస్తుంటే మాకు ఈ సమస్యలు ఏమి ఉండవు, మేము కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఈ గవర్నమెంట్ చూస్తుంది.
అలాగే చూసుకుంటే ఇప్పుడు ఇవాళ సిటీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 200 కంపెనీల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన అనౌన్స్ చేసి దాన్ని ఎలా దొరుకుతూ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉందని అనుకుంటారు? ఏంది గత పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు వల్ల చాలా కంపెనీలు వచ్చినాయండి. అయితే ఏంటంటే టైం బాగోక జగన్మోహన్ రెడ్డి నమ్మి జనాలు ఒక్క ఛాన్స్ అని ఒక ప్రతి ఇంటికి లేదా ప్రతి గడప తొక్కి ఆయన అడగటం వల్ల ప్రజలు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అదే కంటిన్యూ పరిపాలన కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుంటే ఈరోజు నిజంగా చాలా కంపెనీలు వచ్చి ఈరోజు అమరావతి పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కదండి. 5 ఏళ్ల నుంచి అమరావతి పట్టించుకోకపోవడం వల్ల బిల్డింగ్లు అవన్నీ నాశనం అయిపోయి చెట్లు మొక్కలు పెరిగిపోయి ప్రజల ఆస్తి అంతా నాశనం చేస్తారు. కాబట్టి మనం అవన్నీ గమనించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిపాలన అన్నది లేకపోతే ఇన్కమ్ సోర్స్ అనేది చూపిస్తారనే ప్రజలు ఇన్కమ్ సోర్స్ పెరుగుద్దనే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కోసం 3,70,00,000 ఖర్చు అవటం కానీ ఎన్నికల పడడానికి 1,40,00,000 అవటం కానీ ఎలా చూస్తారు సార్? ఇయే కాదు సార్, ఇంకా ముందు మీరు చిన్న చూస్తారు. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ మా గవర్నమెంట్ బయటకు తీస్తుంది. 1 by 1 అందరినీ బయటికి లాగుతుందండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన డేటా మీరు చెప్పారు, మీరే చెప్పేశారు. అలాగే ఇంకెన్ని ఉన్నాయో వస్తాయి. ఆ రోజు బంగారు లాంటి ఋషికొండను బోడుకొని కొట్టినట్టు కొట్టేసి ఆయన ప్యాలెస్ రోడ్ చేసుకున్నాడు. దానికి ఎంత వచ్చిందో 800 కోట్లు అయినాయో కూడా ప్రజలు చూశారు. ఈ రోజు అలా ప్రభుత్వ ఆస్తులను నాశనం చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకుండా 11 సీట్లు పరిమితం అయిపోయారు. అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళ నాయకులు చేసిన చిట్టా మొత్తం కూడా బయటకు వస్తుంది. 1 by 1 మీడియా మిత్రులకి మా గవర్నమెంట్ ద్వారా ప్రతిదీ ప్రూఫ్తో సహా చూపిస్తామండి. అలాగే చూసుకుంటే వచ్చి 3 నెలలు అవుతుంది, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కానీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి కూడా అప్పు తీసుకురాకుండా ఎలా నడపగలుగుతున్నారంటారు ఉమ్మడి గవర్నమెంట్? ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాం. మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. దానికి సంబంధించిన సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంది. మళ్ళీ మేము కూడా అదే పరిపాలన చేసి అప్పులు తీసుకొస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? దానికన్నా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రానికి పరిశ్రమలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ వస్తే దానికి సంబంధించిన కార్యాచరణలో ఉంది గవర్నమెంట్. అర్థమైంది. అప్పు చేయడం ఎంతసేపు సార్, తీర్చడమే కష్టం. కాబట్టి ప్రజలు అది నిదానంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి కోసం ప్రజల్ని మళ్ళీ రాష్ట్రాన్ని అప్పులు పాలు లేకుండా చేయడం కోసమే ఈ ప్రభుత్వం పాకులాడుతుంది.